టైం వచ్చి 10:20 అవుతుందండి, కానీ అస్సలు ఎక్కడ జనాలు అస్సలు తగ్గట్లేదు. అసలు చాలా రష్గా ఉన్నది. అండ్ ఎక్కడికక్కడ ఫుడ్, ఒక పక్కన ఫ్యామిలీస్గా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం, అదే ఫెస్టివల్ మోడ్. కానీ చాలా లైవ్లీగా ఉన్నదండి, మాకైతే బాగా నచ్చింది అసలు. ఇదిగోండి మా హోటల్ వచ్చేసి అదిగోండి, అది ఎంఆర్ పెట్రోనస్ టవర్ పక్కదేనండి. అది పెట్రోనస్ టవర్ కాదు, బుర్జ్ ఖలీఫా. నేను ఇంకా మలేషియాలో ఉన్నాను, పక్కదే. మా హోటల్కి అయితే వచ్చేసామండి. టయర్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఈరోజు 3 వీడియోలు అయితే చేసామండి, 3 ప్లేసెస్కి విజిట్ చేసాము. సో మీకైతే 5 ప్లేసులు కూడా మీరు చూడగలరు, ఎందుకంటే మీకు వీడియో పని ఉండదు కదా. మాకు ఒక్కొక్క ప్లేస్కి 2 hours 2.5 hours పడుతుంది. ఫస్ట్ ఇంట్రోస్ తీసుకోవాలి, ఆ ప్లేస్ గురించి మాట్లాడాలి, అయిన తర్వాత ఫొటోస్ తీసుకోవాలి, థంబ్నెయిల్కి ఒక ఫోటో తీసుకోవాలి, మాకంటూ ఫొటోస్ మెమరీస్ ఉండాలి, అన్నీ చెక్ చేసుకోవాలి, అన్నీ తీసామా లేదా. కొన్నిసార్లు కంటెంట్ లేదేమో అనిపిస్తుంది, అప్పుడు రీషూట్ చేయాలి, తప్పులు వచ్చినప్పుడు కట్ చేసి మళ్ళీ చేయాలి. ఈ వీటి వల్ల అండి ఒక ప్లేస్ మాకు చాలా టైం పడుతుంది, పిల్లలు చాలా ఓపికతో ఎదురు చూస్తారు. సో మీరు అనుకోవచ్చు మేమైతే ఓ డజన్ ప్లేస్లు కొట్టేస్తాం, ఒక్కరోజు అన్నీ తిరిగేస్తామని. మీరు తిరిగేయగలరు, మాకైతే అంత ఈజీగా అవ్వదండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం వచ్చి 11:15 అండి. ఇప్పుడు వెళ్ళి వండుకొని తిని అప్పుడు పడుకోవాలి. ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా అసలు కోఆపరేట్ చేస్తున్నారు మాకు. ఇంకోటి ఏంటంటే వండుకొని తినేది కూడా ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది మా కుకింగ్ గురించి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకనే వీడియో చేయాలి, వండేసుకుంటే ఈజీ అయిపోతుంది. కానీ వీడియో చేస్తూ వండుకోవాలి అంటే డబుల్ వర్క్, ప్రతిదీ చూపించాలి. బట్ తప్పదు, ఒకసారి దిగాం కాబట్టి నిండా మునిగినోడి చలేంటి అని. వెళ్దాం రండి. సో వచ్చామండి, మాదేమో 28th floor అండి. ఇది ఏమంటారు లాక్ అన్నమాట, సెక్యూరిటీ లాక్. అదిగో వీళ్ళు ఓపెన్ చేయడానికి రోజు వంతులు వేసుకుంటారు. కంటెస్ పెట్టేశారు లాక్ కోడ్. ఒక్కసారి వ్యూ అలాగా మేము వ్యూ దగ్గర తీసుకెళ్తాను. ఏసీ ఆన్ చేయండి డాడీ. థ్యాంక్ యూ. మలేషియా కూడా ఇలాగే వ్యూ చూపించేవాళ్ళమే. అది గట్టిగా లాగాలి, వస్తున్నా నాకు. ఇదిగోండి మా అపార్ట్మెంట్లోంచి వ్యూ. అటువైపు వెనకాల బుర్జ్ ఖలీఫా ఉంది, మాకు బుర్జ్ ఖలీఫా వ్యూ రాలేదు. సో ఇంకా కుకింగ్ త్వరగా చేసేసి తినేసి పడుకుంటాం. అన్ని లైట్స్ ఆన్ చేసాం. సో ఈరోజు ఫుడ్ వచ్చేసి కొంచెం రైస్ అలా తింటున్నాం కదా, డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాము. అందుకని ముందు ఎగ్ స్క్రాంబుల్ వేస్తున్నానండి, గుడ్డి ఉక్కిరి. సో చూడండి. సో నేను మధ్యాహ్నం తిన్నవి గిన్నెలు వాష్ చేసేస్తున్నానండి. ఇప్పటికి ఇంక కావాలి కదా, జస్ట్ ఒక 4 plates మా నలుగురివి, 4 glasses, అలాగే బౌల్ ఒకటి చపాతీ పిండి కలపడానికి. అయిపోయింది, చపాతీ పిండి కలిపేస్తాను. ఇంకా నేను ఒక పక్క చపాతీ పిండి కలుపుతున్నానండి. సో ఇదిగోండి, ఇండియా నుంచి క్యారీ చేసి తీసుకొచ్చాను. అంటే ఈసారి కొంచెం వెరైటీ ట్రై చేసాము, ఎందుకంటే ఎక్కడ మలేషియా మలేషియాలో చపాతీ చేసుకున్నాం, ఆలు పరోటా చేసుకున్నాము. ఈసారి ఎందుకు క్షమించాలి దుబాయ్నని తెచ్చుకున్నాం. అపరాజిత అయితే 2 kgs పెట్టిందండి. నేను ఒకటి తీసాను మొయ్యలేము అని, పెట్టున్నా బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడు అలాగే ఉంటుంది, ప్యాక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎవడు ప్యాక్ చేస్తాడు బాబు అని అనిపిస్తుంది. తెచ్చిన తర్వాత ప్రతి చిన్నది మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ రేట్లు చూసినప్పుడు ఏమంటారో మైండ్ బ్లాక్ అయిపోతుంటుంది, అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను గ్రాసరీస్ ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చానండి, ఎందుకంటే 10:30 అయిపోయింది. వచ్చేలోపటికి కావాలి కదా. కరీమ్ యాప్లో నేను డీటెయిల్స్ చెప్తాను, చూద్దాం రండి. వచ్చాయి. హలో, ఇట్లా 32 కన్నా 32. సో ఆర్డర్ వచ్చేసాయండి.
ఏమేమి వచ్చాయో చూపిస్తాను. రిచిక్ ఐస్ క్రీము, కార్నెట్ ఐస్ క్రీము. ఇదే ఫోన్ వీళ్ళు దుబాయ్ మాల్లో ఇలాంటిది 30 దిరామ్స్ కొన్నారు. చిన్నది ఇది వచ్చేసి ఎంత పడిందో తెలుసా? 2.5 దిరామే, 6 దిరామ్. ఇది రిచి కోసము. చూడండి, ఐస్ క్రీమ్ ఇచ్చినప్పుడు ఐస్ ఇచ్చాడు దీంతో పాటు, అంటే ఇది మెత్తబడకుండా ఐస్ ఇచ్చాడు. ఇది లోపల పెట్టేస్తున్నాను ముందు, అది సేఫ్ సైడ్. ఇంకేమొచ్చాయో చూపిస్తాను రండి. అంటే అపరాజిత వేరే పనిలో బిజీగా ఉంది, అందుకు చూపించు. టొమాటోస్ అండి, ఇది 5 దిరామ్ పడింది కేజీ. 5 దిరామ్. ఇది 2 దిరామ్, 4 దినార్. అర కేజీ మిల్క్. ఓకే, ఇదే తీసుకున్నాం మనం. బాగున్నాయి మిల్క్. ఓకే, డన్. సో నేనేమో ఇక్కడ చపాతీ పిండి కలుపుతున్నానండి. జోషి ఏమో ఆల్రెడీ అక్కడ స్క్రాంబుల్ అంటే గుడ్డుకరి వేసాడు అనమాట, అయిపోయింది. దాంతో అయిపోతుంది అని అనుకుంటే రిచి ఒక 2-3 డేస్ నుంచి కాలీఫ్లవర్ ఫ్రై చెయ్యి అంటే మలేషియాలో వాడికి నచ్చేసింది. మలేషియాలో లాగే చెయ్యి అంటున్నాడు. సో అందుకు మళ్ళీ జోషి ఏమో ఈ లోపల కట్ చేసేస్తున్నాడు అనమాట. కాలీఫ్లవర్ కట్ చేసేసి ఇంకా అది కూడా చిన్న సాట్ చేసి ఫ్రై చేసేస్తే చపాతీ వేడివేడిగా చేసేసుకొని తినడమే ఇంకా. సో దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ ఇస్తానండి. మొదటిది ఏంటి అంటే, మీరు అన్ని యాప్స్ కాకుండా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కరీమ్. ఎందుకు ఇది చెప్పాను అంటే, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అన్ని పనులు అయిపోతాయి. CAREM. వీలైతే కింద లింక్ కూడా ఇస్తాను, ఇక్కడ చేయి తీనా దీని మీద ఇస్తాను. దాంట్లో మీరు గ్రాసరీస్ అన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేము ఇదిగోండి ఇప్పుడు ఆర్డర్ పెట్టాను కదా, అవన్నీ గ్రాసరీస్లో ఆర్డర్ పెట్టాం. అలాగే మేము ట్రాన్స్పోర్ట్ కూడా కరీంలోనే మేము వాడుతున్నాము. ట్రాన్స్పోర్ట్ మీద ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తాము. చెయ్యాలి అంటే మాత్రం కరీం అనే కమెంట్ చేయండి, ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే, ఇదే యాప్లో మీరు ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే బయట ఫుడ్ ఎక్స్పెన్సివ్గా అనిపించినప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఏవైతే ఇందాక ఎగ్స్ చూసారో అవన్నీ నేను కరీంలో పెట్టాను. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ వాటర్ కూడా మీరు కొనుక్కుని తాగాలి అంటే కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి ట్యాప్ వాటరు మీరు నిరభ్యంతరంగా తాగొచ్చు అని చాలామంది చెప్పారు. కాబట్టి మేము ట్యాప్ వాటర్ ఒక బాటిల్లో నింపుకొని ప్రతిసారి బయటకు వెళ్తున్నాం. దానికి ముందు మేము ఏం చేస్తున్నామంటే, ట్యాప్ వాటర్ని వేడి చేసుకుంటున్నాం, ఎందుకన్నా మంచిది అని వేడి చేసుకుని చల్లారి పెట్టుకుని ఆ ట్యాప్ వాటర్ తాగుతున్నాం. ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ మాలాగా ఇలాగా ఏమంటారు సర్వీస్ అపార్ట్మెంట్లో ఉండలేని వాళ్ళు ఉంటే మీరు ఏం చేసుకోవచ్చు అంటే, సింపుల్గా చిన్న రైస్ కుక్కర్ తెచ్చుకోవచ్చు. రైస్ కుక్కర్ తెచ్చుకొని రైస్ అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కొనుక్కొని మీకు ఫ్రెష్ యోగట్ అని దొరుకుతుంది. ఫ్రెష్ యోగట్ ఇవి మీరు సూపర్ మార్కెట్లో కానీ కరీంలో బుక్ చేసుకుంటే సింపుల్గా మీతో పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు చక్కగా పెరిగన్నం అట్లీస్ట్. ఇంకోటి ఏంటి అంటే, అంటే అపరాజిత చెప్పాలి ఇవన్నీ. అపరాజిత కొంచెం డల్గా ఉంది, అంటే డల్గా ఏం నేను చపాతీ పిండి కలుపుతున్నానండి. సో ఇదిగోండి ఇలా ప్రియా పచ్చళ్ళ మీద తెచ్చుకుంటే మీకు అలా గట్టెక్కేవచ్చు. పెద్దోళ్ళు ఏమంటారంటే ఒక రకంగా సేఫ్ సైడ్లో ఉంటారు. అమ్మయ్య మేము పెరిగన్నం తిన్నాం, పచ్చడితో తిన్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. సో చపాతీ పిండి కలిపానండి, ఉల్లిపాయలు వేసేసి ఇంకా కాలీఫ్లవర్ వేసేస్తున్నాను. ఈ కాలీఫ్లవర్ చాలా బాగున్నారండి. అంటే ఏంటి ఇవన్నీ ఇలా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు, ఏది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, కానీ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాము. అంటే కటక్ అంటుంది కదా, చపాతీ పిండికి చపాతీ పీట చపాతీ కర్ర ఏం లేవండి. లేకపోయినా హ్యాక్ ఉన్నది ఆల్రెడీ. మలేషియా మీరు వీడియోస్ చూస్తే తెలుస్తుంది. సో అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాను అనమాట. మనకు షేప్తో ఇంపార్టెన్స్ లేదులేండి. మనకు ఫుడ్ అవుతుందా, హోమ్ ఫుడ్ తిన్నామా లేదా అనేది. ఇంకోటి అపరాజిత ఏమి కష్టపడి అంటే ఇబ్బంది పడి ఫుడ్ చేయదండి. మేము అందరూ ఎంజాయ్ చేస్తాము. ఏంటి ట్రిప్కి వచ్చిన తర్వాత కూడా అని అంటే కొనుక్కుని తిందామా అన్నాం అనుకోండి, వద్దొద్దు చేసుకుందాము. మనం అప్పుడప్పుడు కొనుక్కుని కూడా తింటాము.
మీరు చూస్తే వ్లాగ్స్ అర్థమవుతుందండి. మేము డే టైం తిరగడానికి వెళ్ళిపోతాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ మేము మా రూమ్లో ఉండి మేము చేసుకుంటాం. లంచ్ మ్యాక్సిమం మేము బయట ఏ ప్లేస్కి అయితే వెళ్ళామో ఆ ప్లేస్ దగ్గరే మేము తినడానికి ట్రై చేస్తాము. చపాతీ ఒక పక్కన కాలీఫ్లవర్ అండి. కారం ఇండియా నుంచే ప్యాక్ చేసి తీసుకొచ్చానండి. మ్యాక్సిమం మేము ఏ ట్రిప్స్కి వెళ్ళినా కూడా ఇండియా నుంచి అన్నీ క్యారీ చేస్తాం. మీరు ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి, హౌ టు ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని ఉంటుంది. ఆ వీడియోలో మేబీ దీనికి ముందైనా వచ్చి తర్వాతైనా వస్తుంది. సో చూడండి. అది ముఖ్యంగా మనం ఇంట్లో కుక్ చేసుకోవాలని అంటే కారం ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మన కూరలకి అవ్వాలి అని అంటే మిగతావి పర్లేదు మీరు క్యారీ చేసుకొని వచ్చిన ఎక్కడన్నా కొనుక్కొచ్చిన కారం సెట్ అవ్వదు కదా ప్రతిసారి. సో ఇది మాత్రం మిస్ కాను అసలు. సో కీరా కట్ చేస్తున్నానండి, కుకుంబర్. సో అపరాజిత కొంచెం రైతా తింటా అన్నది. సో నేను ఉట్టి కీరా తింటాను ప్రతిరోజు. పిల్లలు కూడా క్రిస్టి తింటాడు బాగా. నువ్వు క్యారెట్ తింటావు. సో రైతా కోసం ఇదేమో నేను ఉట్టిగా తినడానికి ఉంచుకున్నాను. ఈ పొడుగు స్లై ఇది చాలా మెత్తగా ఉన్నదండి. ఇక్కడ కీర, మన కీర చాలా గట్టిగా ఉంటుంది. ఇది మామూలుగా ఊరికినే కూడా తినేస్తున్నాను నేను. ఉట్టిగానే చాలా టేస్టీగా ఉంది. వీళ్ళేమో ఇక్కడ సాల్టెడ్ కూడా తింటున్నారు. ఫుడ్ స్టార్ట్ అవ్వకముందే నాది అయిపోతుంది. డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. ఉదయం కొంచెం దోశ బ్యాటర్ ఉండిపోతే అదొకటి వేసేసాను అనమాట. సో ఈరోజు మా మెనూ వచ్చి వేడి వేడి చపాతీ. పొగలు వస్తున్నాయి, తీసేసుకో. ఒక్క నిమిషం ఆగినాను. అలాగే కాలీఫ్లవర్ ఫ్రై అండి, కాలీఫ్లవర్ ఫ్రై. అలాగే గుడ్డు కర్రీ స్క్రాంబుల్, ఆనియన్స్ లేకుండా. అలాగే నా ఫేవరెట్ రైతా, ఆనియన్ కుకుంబర్ అండ్ టొమాటో రైతా అండి. దాంతోపాటు మధ్యాహ్నం కొంచెం చికెన్ అండ్ పొటాటో కర్రీ వండుకున్నాము. ఆ కర్రీ ఉన్నదన్నమాట. మేము కరెక్ట్గా 11:45కి ఇక్కడికి వచ్చామండి రూమ్కి. కరెక్ట్గా 11:30కి డిన్నర్ గారు కూర్చున్నాం. అంటే ఎంత ఫాస్ట్గా చేసాం చూడండి. చపాతీ చేసాం, కాలీఫ్లవర్ కర్రీ చేసాం, స్క్రాంబుల్ చేసాం. అంటే చేస్తూ వీడియో చేసాము. అంటే ఆ 45 మినిట్స్ చాలా కష్టపడాలండి. కానీ ఇంకా అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి చక్కగా తినొచ్చు. చాలా బాగుందంట కాలీఫ్లవర్. రిచ్ చెప్తున్నాడు, అదిరిపోయిందంట. నాకు దోశను బంగాళదుంప కర్రీతో తిన్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీకి నానా మరి చక్కగా చేసింది కదా. లవ్ యూ. మాదంతా ఒక దారి అండి, క్రిస్టి గడిది రహదారి, దొడ్డిదారి అడిది. అందరం ఒకటి తింటాడు, ఒకటి అంటాడు. సో మేమందరం చపాతీ తింటున్నామండి. నేనే కొంచెం ఎక్కువ గారం చేస్తానండి, నా వల్ల ఆడు. నేను చెప్తాను కూడా అప్పటికి. ఆడొక్కడే అన్నం తింటున్నాడు చూడండి. పైగా వీడికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. నేను అందరూ క్రిస్టి అంటారు. మీరు అనుకున్నంత ఆనిమిత్యం ఏం కాదు. వీడు రిచి వాళ్ళకి చెప్తున్నాను, నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయానమ్మా అని. 2007కి వెళ్ళిపోయానండి ఏకంగా. ఎందుకు అని అంటారేమో. మేము 2007లో జెరూసలేం, ఇస్రాయెల్, ప్యాలెస్టీన్, జార్డన్, ఈజిప్ట్ ఇవన్నీ విజిట్ చేసాం. అయితే అక్కడ బెత్లెహేమ్లో అనుకుంటాను ఒక హోటల్లో మేము ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు రైతా ఏ టేస్ట్ అయితే నేను అప్పుడు ఎక్స్పీరియన్స్ చేశానో అదే ఫ్లేవర్ అండి మళ్ళీ రైతా. అంటే అలా చేశానని చెప్పు. మరి చెప్పమంటది కదా క్రిస్టి కదా, చెప్పమంటది. ఇప్పుడు నాకు మాత్రం చెప్పట్లేదు. మరి నేనే చెప్పాను కదా రైతా ఇలా చేసుకుందాము అని. సో నిజంగా జోషియే చేశాడండి. ఉల్లిపాయలు జోషియే కోసాడు, టొమాటోలు, కుకుంబర్ అన్ని.
రిచి అన్ని కడిగి ఇచ్చాడు అనమాట. కుకుంబర్ అన్ని ఫ్రిడ్జ్ లోంచి తీసి వీడియో కూడా ఆడే మాక్సిమం కవర్ చేశాడు. బట్ రైతా అండ్ చపాతి ఈ రోజైతే డిన్నర్ నచ్చిందండి. డిఫరెంట్గా, అంటే రోజు రైస్ కర్రీ రసం ఇవి కాకుండా చక్కగా చపాతీ ఇలాగా తినడం మన నచ్చింది. అంటే ఇంట్లో అయితే ఎలాగో తింటామండి, దేశం కానీ దేశంలో వచ్చి కూడా ఇలా ఎంజాయ్ చేస్తాం చూడండి, అది మాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు మార్నింగ్ మేము ప్లేసెస్కి వెళ్ళాం కదా, అప్పుడు నేను జోషి అనుకున్నాం అనమాట అరబిక్ ఫుడ్ ట్రై చేయాలని. మాకైతే చాలా ఆశగా ఉన్నది. సో ప్లేసెస్ చూస్తున్నాం అనమాట, ఎక్కడ అరబిక్ ఫుడ్ మనకి అంటే పాపులర్ ప్లేసెస్ ఉంటాయి కదా స్ట్రీట్ ఫుడ్ టైప్ అలాగా ఏమైనా ఉంటే తప్పకుండా ట్రై చేయాలి. అంటే రెగ్యులర్ బిర్యానీస్ ఇవి కాదండి, ఎక్స్క్లూజివ్ అరబిక్ టర్కిష్ స్టైల్ ఉంటాయి చూడండి. అంటే మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు, బక్లావా తిన్నాం కదా, జోషి అంటున్నాడు నువ్వు కానీ లేకపోతే అది మొత్తం నేనే తినేసేవాడిని అని. ఇంకోటి ఏంటంటే ఒక్క పీస్ 22 దిరామ్స్ అండి, అదొకటి 22 ఎంత ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు ఆ 1 పీస్. అంటే మన కలాకండ పీస్ ఎంత ఉంటుందో అంత ఉంది అది, అంతే అంతే. సో డిజర్ట్ టైం అండి, చూపించరా నీ డిజర్ట్. ఇదిగోండి, వాడు డోనట్స్ తీసుకున్నాడు, చాక్లెట్ డోనట్. మధ్యలో ఉన్న డోనట్ అపరాజితది, నాదిని. ఈ యువతల పక్కన ఉన్నది క్రిస్సీవి. రిచి చూడండి వ్యూ ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ తింటున్నాడు. వాడు ఆల్రెడీ సెట్ చేస్తాడు అక్కడ. అంటే బయట చల్లగా ఉంది, ఎవరో అన్నారు ఈ ఎండల్లోనా మీరు వెళ్ళారు అని. సో చాలా కూల్గా ఉందండి దుబాయ్ ఇప్పుడు. పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటేనండి, వీళ్ళిద్దరూ బయట ఐస్ క్రీమ్ అది డోనట్ తింటున్నారు. వీళ్ళిద్దరు క్వశ్చన్స్ అడుక్కున్నారంట. దాంట్లో క్వశ్చన్ ఏంటంటే రిచ్ గడ్ క్రిస్సీ గడిని అడిగాడంట, నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా అని. నాకు డాడీ ఇష్టమా అని అన్నాడంట క్రిస్సీ గాడు. ఎందుకురా డాడీ ఇష్టం అంటే, డాడీ గుండెల్లో మమ్మీ ఉంటుంది కాబట్టి డాడీని ఇష్టపడితే ఆటోమేటిక్గా మమ్మీని కూడా ఇష్టపడినట్టే అన్నాడు. ఏమంటే అరే ఏరా డైరెక్ట్గా నేనంటే ఇష్టం లేదా నీకు? కాదు వెళ్ళరు ఆ చెప్పులు చూపించు చూడండి. వాళ్ళు వీటిని ఏమంటారు నాకు తెలీదు, ఇవి ఇచ్చారు. అవి ఎందుకు వేసుకుని తిరుగుతున్నామంటే చాలా చల్లగా ఉందండి. సో అంటే ఫ్లోర్ టచ్ చేస్తున్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏసీ ఆపేసుకుంటున్నాం చాలా సార్లు. అవునవును, అంత చల్లగా ఉంది. సో మేమిద్దరం ఈ షుగర్ డోనట్ తింటున్నామండి. ఆ చాక్లెట్ ఎందుకో నాకు నచ్చదు, ఓ బయట ఇస్తాను. డెజర్ట్ టైం అంటే చలిగా అనిపించింది, మొత్తం అంటిపోయిందండి. బాగుంది, మాకు ఇలా సింపుల్గానే ఇష్టం. మలేషియాలో షుగర్ బన్ అని ఉంటుందండి, అది చాలా బాగుంటుంది. బటర్ బన్ షుగర్ బన్, ఫ్రైడ్ ఫ్రిటా. అలా రిలాక్స్ అవుతున్నామండి. అంటే డెజర్ట్ అవి తినేసాము. సో చక్కగా కూల్గా అలాగా వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం అనమాట. నిద్ర వచ్చేస్తుంది. వెనకాతలు అంతా కిచకిచలు అవుతున్నాయి, ఇచ్చేస్తున్నారండి గోల్ 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 గోల. ఎందుకంటే బాల్ ఆడుకుంటున్నారు, పిచ్చెక్కించేస్తున్నారని దాచేసాం అనమాట. ఇందాక నుంచి ట్రై చేస్తున్నారు తీయడానికి. అది టిష్యూ పేపర్లు చుట్టేసి రోల్ తెచ్చాము ఇండియా నుంచి, అవి వేసుకొని ఆడుతున్నారు. అవి కూడా వర్కౌట్లో షార్ప్నర్ వేసాడు, షార్ప్నర్ వెనకట్లు పడిపోయింది అనమాట. అది తీయమని ట్రై చేసి నవ్వుతున్నారు. చక్కగా వ్యూని అయితే అలా ఎంజాయ్ చేస్తున్నామండి, మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. అసలు ఎంత టెక్నాలజీ. సో ఇంత హైట్ బిల్డింగ్స్, అక్కడికి మెటీరియల్ తీసుకెళ్ళడం, ఇవన్నీ మేము చూస్తున్నామండి. నేను చూసి మాట్లాడుకుంటున్నాము. అంటే ఏం కాకుండా ఎలా ఇంత తొందరగా ఇలా కట్టేస్తున్నారంటే టెక్నాలజీ అలాంటిది, అండ్ మెటీరియల్ ఇవన్నీ అని.
బట్ ఏం కన్స్ట్రక్షన్స్ అండి బాబు, అసలు వాళ్ళ థాట్సే అసలు మెయిన్ మెచ్చుకోవాలి. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వేరే లెవెల్. అసలు చూస్తుంటే మా ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అంటే రేపు ఫెస్టివల్ కదా, చక్కగా అలా చిల్ అవుతున్నారు బాల్కనీస్లో ఉండి. జనాలు కూడా సందడిగానే తిరుగుతున్నారండి, రోడ్లేం ఖాళీగా ఏం లేవు, తిరుగుతున్నారు. 1:45 అవుతుంది. చెప్పండి. గుడ్ నైట్. సో పడుకుని పోతున్నామండి. ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you again in an amazing video. Till then, bye bye. Take care. Good night. Good night.